లోకమంతా పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు భూమిని జలప్రళయంతో తుడిచివేయాలనుకున్నాడు. కాని నోవా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా జీవించాడు. దేవుని మాటకు లోబడి అసలు వర్షమే ఎరుగని ఆ రోజుల్లో నోవా ఒక పెద్ద ఓడను నిర్మించాడు. చుట్టూ ఉన్నవాళ్లు ఎంత ఎగతాళి చేసినా సరే ఆయన దేవుని మాటను మాత్రమే నమ్మాడు. ఒకరోజు భయంకరమైన జలప్రళయం వచ్చింది. భూమిపై ఉన్నదంతా కొట్టుకుపోయింది. కాని దేవుడు చెప్పినట్లు చేసిన నోవా కుటుంబం ఆ ఓడలో సురక్షితంగా కాపాడబడింది. వర్షం ఆగిపోయాక దేవుడు ఆకాశంలో ఇంద్రధనుస్సును ఉంచి వారితో నూతన ఒడంబడిక చేశాడు. మన జీవితంలో కూడా కష్టాలు, అనారోగ్యాలు ఒక ప్రవాహంలా ముంచెత్తవచ్చు. కాని దేవుని వాక్యానికి విధేయత చూపడమే మనకు నిజమైన రక్షణ ఓడ. ఈ తపస్సు కాలంలో దేవుని మాటకు లోబడదాం, ఆయన రక్షణలో ముందుకు సాగుదాం.